తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. ప్రతాప్, కాంగ్రెస్ ఎటువంటి లెక్కలు అంచనాలతో ఉంది రేపటి ఫలితాలకు సంబంధించి? ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కూడా అగ్రభాగాన కాంగ్రెస్ నిలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎస్ బలరాం, చాలా కాన్ఫిడెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయ డంకా మోగిస్తామని చెప్పేసి నేతలంతా, ముఖ్యమైన నేతలంతా కూడా ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎన్నికల జరిగిన కాసేపటి తర్వాత కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిన్న గాంధీ భవన్లో చిట్ చాట్ చేస్తూ కూడా ఖచ్చితంగా 10 నుంచి 20 వేలకు పైగానే మెజార్టీ సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే ఒకవైపు విజయం సాధిస్తామని కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ కూడా మరోవైపు దీనికి సంబంధించి రేపు కౌంటింగ్ సందర్భంగా ఏ మరపాటుగా కూడా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అందరూ చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి క్యాడర్కు, అదేవిధంగా అక్కడ కౌంటింగ్ ఏజెంట్లకు వెళ్ళే వారికి అందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 7 గంటలకి అక్కడికి వెళ్ళాలి. 7 గంటల తర్వాత నుంచి అక్కడ అన్ని విషయానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఏ చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే క్యాడర్కి అంతా కూడా సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ఆ రోజు పోలింగ్ జరిగిన రోజు సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వివరించిందని చెప్పుకోవచ్చు. పోల్ మేనేజ్మెంట్ తర్వాత నుంచి పోలింగ్ జరిగే రోజు కూడా ఏ విధంగా వివరించాలో, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా తీసుకోవడం కానీ క్యాడర్ అంతా, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరూ కూడా వచ్చి ఓటు వేసే విధంగా కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించింది. అక్కడ ఎవరెవరైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారో ఆయా డివిజన్లకు సంబంధించి ముఖ్యంగా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన నేతలందరూ కూడా వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. వారు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారంతా కూడా చాలా పకడ్బందీకి ఎక్కడ కూడా వారికి ఇచ్చిన డివిజన్ ప్రాంతాల నుంచి ఎక్కడ పక్కకు జరగకుండా వారందరూ కూడా వచ్చి ఓట్లు వేసే విధంగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఓటు వేసే విధంగా కూడా చూసుకోగలిగారు. కాబట్టి విజయం విషయానికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి ముందు నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా వ్యక్తం చేస్తుంది. కాబట్టి రేపు ఉదయం కూడా దీనికి సంబంధించి కూడా గాంధీ భవన్ వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. విజయాన్ని ఆస్వాదించాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. నెక్స్ట్ ఎందుకంటే దీన్ని డిపెండ్ అయ్యి మిగతా వ్యవహారాలకు సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు కానీ, అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వ పాలనకు సంబంధించిన దానిపైన కూడా దీని మీద ప్రధానంగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. అందుకే ప్రతి డివిజన్కు సంబంధించి 2 మంత్రుల చొప్పున కానీ దాదాపు 35 మంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కానీ, అదేవిధంగా పార్టీకి అనుబంధం సంబంధించిన విభాగాలకు సంబంధించిన నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో మోహరించిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి డివిజన్లో కూడా పర్యటన చేసి, విజిట్ చేసి అక్కడ హామీలకు సంబంధించి కానీ, నేతలను కలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి ఏ ఒక చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రచారం చేసిన. కాబట్టి ఖచ్చితంగా విజయం పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ చీఫ్ కూడా మాట్లాడుతూ కూడా దాదాపు 20,000 మెజార్టీతోటి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ధీమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. బలరాం, అంటే ప్రతాప్, పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది? పార్టీ హైకమాండ్ ఎటువంటి మెసేజ్ కార్యకర్తల్లోకి వెళ్ళేలా చేస్తోంది? నిజంగా ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తుంటే ఆ అంచనాలు నిజంగా నిజమయ్యే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్ పోల్స్ ఉండబోతున్నాయా? ఎటువంటి ఎస్ బలరాం, దీనికి సంబంధించి పూర్తిగా ఎన్నికలు జరిగిన అరగంట సమయంలోనే ఎగ్జిట్ పోల్స్ చాలా సంస్థలు, మెజార్టీ సంస్థలు అన్నీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి. దాదాపు 4 నుంచి 5% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనానే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వింగ్ కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా ఆ రిపోర్ట్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వారు కూడా ప్రతి గంటకు కానీ ఇక్కడ ప్రతి పోలింగ్ అబ్జర్వేషన్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లు కూడా పూర్తిగా దగ్గరుండి చూసుకున్నారు. కాబట్టి ఆ గెలుపు పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే వాస్తవానికి ఒక వారం రోజుల నుంచి కూడా దీనిపైన పూర్తిగా ఎక్సైజ్ చేయడం, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి పూర్తిగా 1 by 1 అన్నిటి కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కూడా ఇక్కడ మిస్ మ్యానికల్ కాకుండా పూర్తి జాగ్రత్తగా వివరించడంతో పోల్ మేనేజ్మెంట్తో పాటు ఎలక్షన్ రోజు వివరించిన తీరు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమా ఉన్నప్పటికీ కూడా రేపు మాత్రం కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి నిర్లక్ష్యం కాకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి క్యాడర్కు దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రేపటి ఫలితాలు తమకు అనుకూలంగా ఉండబోతున్నాయనే ఒక కాన్ఫిడెంట్ అయితే పార్టీలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. అదే మెసేజ్ పార్టీ క్యాడర్ కూడా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రేపు అదే ఫలితాలు కనిపించబోతున్నాయా లేదా అని తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కావచ్చు, లేదంటే పోలింగ్ సరళికి సంబంధించి కావచ్చు, పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, వారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్.